హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటో మీకు అర్థమైపోయింది కదా. వెన్న తీస్తున్నా అనమాట. ఇది పాలు తోడేసిన తర్వాత పెరుగు మీద తీసిన మీగడతో చేసే వెన్న కాదు. ఓకేనా? మనం పాలు కాసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఆ పాల మీద తీసాను అనమాట ఈ మీగడ. చూడండి, ఇది పెరుగు మీద మీగడలాగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదండి. చక్కగా పాలు కాసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ ఆ మీగడ తీసి అలా పక్కన పెట్టేసుకుంటే ఒక 4-5 రోజుల తర్వాత ఇలా వెన్న తీసుకోవచ్చు అనమాట. ఇది కవ్వంతో చిలకక్కర్లేదండి. చక్కగా ఇదిగో స్పూన్తో ఇలా తిప్పేస్తే ఓకే, తిరిగిపోతుంది గిన్నె. ఇదిగోండి, స్పూన్తో ఇలా తిప్పేస్తే ఇలా వెన్న రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు అలాగే తిప్పాను అనమాట. ఇందులో కొంచెం కూల్ వాటర్ పోసారనుకోండి, చక్కగా గడ్డలాగా దగ్గరికి వస్తుంది. చక్కగా తీసుకోవచ్చు. పెరుగు మీద మేగడ కన్నా పాల మీద తీసిన మేగడ నెయ్యి ఎక్కువ వస్తుందండి. స్మెల్ కూడా బాగుంటుంది, పెద్ద తేడా ఏముండదు పెరుగు మీద మేగడకి కానీ పాల మీద మేగడకి కానీ. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు మినిమం ఇది ఒక 3 గిద్దల వరకు వస్తుందన్నమాట ఈ మీగడ. నేను 4-5 డేస్ నుంచి తీస్తున్నాను అనమాట ఇలా పాలు కాచి. కష్టపడ